హాయ్ హలో అండి. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే వెల్కమ్ టు చెంచయ్ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే వెంకటగిరిలో ఉన్న నా చిన్ననాటి స్నేహితులతో కలిసేదానికి వెళ్తూ ఉన్నాను. అలా ఒక చిట్ చాట్ అనమాట. వెళ్తూ మాట్లాడుకుందాం ఎవరి దగ్గరికి వెళ్తున్నాను ఏంటని. మీరు చూసుకోవచ్చు ఇక్కడ వెంకటగిరిలోనే ఈ ఆర్చ్ ఈ మధ్యనే కట్టారండి. ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళే ఓన్ డబ్బులతో కట్టించారంట. ఇలా మన ఆర్చ్లోంచి లోపలికి వెళ్దాం. వెళ్తే మనం టౌన్లోకి వెళ్ళిపోవచ్చు. చూసుకోవచ్చు రోడ్ అయితే ఆల్మోస్ట్ అక్కడ ఆర్చ్ దగ్గర నుంచి లోపల టౌన్ లోపల దాకా అంటే ఇంచుమించు ఒక 2 కిలోమీటర్ల దాకా 1.5 కిలోమీటర్ దాకా అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలో డివైడర్స్ పెట్టున్నారు అనమాట. అంటే ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఈ మధ్య కాలంలోనే ఒక 10 ఇయర్స్ ఆ టైంలోనే, అంతకుముందు ఈ డివైడర్స్ అన్నీ ఉండేటివి కాదు. నైట్ టైం అయితే వ్యూ చాలా బాగుంటుందండి. ఇటు సైడ్ చూసుకోవచ్చు అమరావతి జూనియర్ కాలేజు, ఇటు సైడ్ చూసుకుంటే నారాయణ జూనియర్ కాలేజు, అన్నీ దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ చూస్తే పరమేశ్వర శారీస్ మందిర్ అంటే బట్టల షాప్ అనుకుంటా. సైడ్ చూసుకోవచ్చు పల్లవి టెక్స్టైల్స్. ఇక్కడ మా వెంకటగిరిలో ఏంటంటే జరి శారీస్కి ఫేమస్ కదా. ఇటు సైడ్ ఒక వినాయక టెంపుల్. మాది జరి చీరలకు ఫేమస్ కాబట్టి మీరు ఎటు సైడ్ చూసినా కూడా మీకు చీరల అంగళ్ళే కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎదురుగ్గా చూసుకోవచ్చు వ్యూ ఎలా ఉందో. దుర్గం కొండ అంటారండి ఆ ఎదురుగ్గా కనిపించే కొండని. దానికి ఒక హిస్టరీ ఉందన్నమాట. పురాతన కాలంలో దొంగలు ఆ దుర్గం కొండల్లో ఏదో గుహల్లో డబ్బు దాచుకునేవాళ్ళంట. నేను చిన్నప్పటి నుంచి వింటున్న స్టోరీ. అక్కడి నుంచి రాజావారి కోటలోకి వెంకటగిరిని రాజులు పరిపాలించారండి. ఆ కోటలోకి సొరంగ మార్గాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉండేవాళ్ళు. బట్ వాటికి కన్ఫర్మేషన్ అయితే మనకు తెలియదు. ఇది చూసుకోవచ్చు ఎదురుగా కనిపిస్తూ ఉంది చూసారుగా దుర్గం కొండ. అలాగే మీరు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో చూసుకోవచ్చు 2 థియేటర్లు కొత్తగా ఇన్నోవేటివ్ చేశారు ఈ రీసెంట్ టైమ్స్లోనే, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్. ఇక రైట్ హ్యాండ్ సైడ్లో వేదాంత జూనియర్ కాలేజీలు అయితే చాలా ఉన్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటుందండి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్తూ ఉన్నాను, సర్ప్రైజ్ ఇద్దాం వాడికి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూసుకోవచ్చు ఒక డెంటల్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూసుకోవచ్చు బిగ్ బజార్ కూడా. అన్ని వస్తువులు దొరుకుతాయి మనకు అక్కడ. చూసుకోవచ్చు ఇది పాత బస్ స్టాండ్ సెంటర్. మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంత దూరం చూడండి. మనం ఈ గల్లీలోనే రైట్ ఎత్తుకోవాలి. చాలా కేర్ఫుల్గా ఎత్తుకోవాలి. చూడాలి ఎవరు అడ్డం రాకుండా ఉంటే బాగుంటుంది. వెళ్ళగలుగుతానా డౌటే, చూద్దాం, ట్రై చేద్దాం. రైట్ ఎత్తుకొని గల్లీలోకి వచ్చేసాను. చూద్దాం, ఎదురుగా బండి వస్తుంది. గల్లీలో రావాలంటే కారుతో చాలా పెద్ద ప్రాబ్లం. పార్క్ చేసాను. ఇక్కడి నుంచి వెళ్దాం. ఎందుకంటే అది కొంచెం సన్న గొంతుల్లాగా ఉంటుంది. అడికి బండి వెళ్ళలేదన్నమాట. వెళ్దాం, వెళ్ళి మనోడు ఏం చేస్తున్నాడో చూద్దాం. చూసుకోవచ్చు ఈ అబ్బాయి అండి సుబ్బు. ఇతను కలవడానికే వచ్చాను ఇవాళ. సో ఈ జర్నీ ఈ వ్లాగ్ మొత్తం ఇతందే అనమాట. మా ఫ్రెండ్ తీసుకొనేసి అలా చాటింగ్ చేద్దాం, అట్టా మాట్లాడదామని చెప్పి చాలా రోజులు అయింది కదా అని తీసుకెళ్తూ ఉన్నాను. అట్టా బయట వెళ్దామని. జోరుగా హుషారుగా పదాలు పాడవా హాయిగా హాయిరేయిగా. ఏం సుబ్బు మన పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయా? ఎట్లా ఉన్నాయి? బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా పాత రోజులు అంటే. ఆ కిక్కే వేరబ్బా. మీరు ఎన్నైనా చెప్పండి, మళ్ళీ మనం ఓల్డ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు అప్పట్లో పడ్డ కష్టాలు ఆ బాధలు అవన్నీ తలుచుకుంటే ఒక్కోసారి చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మళ్ళీ ఓల్డ్ డేసే గ్రేట్ అని చెప్పాలి మనం చెప్పాలంటే. మేమంతా ఒక 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. అందరూ ఒక బ్యాచ్ అంతా ఉన్నారు. ఇంకా ఒక్కొక్కరిని ఒక్కొక్క వీడియోలో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటాను. లాస్ట్ టైము చూశారు కదా నరసింహ అని ఒక అబ్బాయి. ఆ అబ్బాయి మనకి ఫ్రెండ్షిప్ డే రోజు బ్లాగ్లో కనిపించుంటారు. ఇది స్పెషల్ చిట్ చాట్ విత్ సుబ్బు వీడియో. ఇది స్పెషల్ బ్లాగ్. చూద్దాం, మాట్లాడుకుంటా వెళ్దాం. ఇంకేం సుబ్బు, ఏంది విశేషాలు? ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కెరీర్ అంతా, జాబ్ అంతా బాగుంది కదా? పిల్లలు బాగున్నారు కదా? అదే కావాలి. అందరూ ఫ్రెండ్స్ అందరూ సంతోషంగా ఉంటే బాగుంటుంది. ప్రతి ఒకరికొకరికి హెల్పింగ్గా సజెషన్స్ ఇచ్చుకుంటూ అందరూ ఆనందంగా జీవితంలో ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరిన్ని విషయాల కోసం మన చెంచయ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మిమ్మల్ని అలరిస్తూ ఉంటాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.